గైస్ ఇదైతే 13th వీక్ డే 2 ఓటింగ్ అనాలిసిస్ గైస్. నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయట్లే ఒక టాస్క్ ఆడారనుకో ఆ టాస్క్ ను ఫేవరబుల్ గా ఎట్లా జరుగుతాయి, ఎవరికి ఫేవరబుల్ అయ్యి ఎవరు విన్ అయితే అలా ఓటింగ్ అనేది నిజంగా లిటరల్ గా చేంజ్ అయిపోతుంది. ఊహకు అందనట్టే ఓటింగ్ అనేది 1 వీక్ నుంచి అట్లనే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ ఈ వీక్ నామినేషన్ లేరు, ఆయన వాళ్ళ ఓట్లు ఎవరికి పడుతున్నాయో కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎవరైనా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే వీడియోలో కింద మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు, కింద సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో ఓటింగ్ అనేది మొత్తం తారుమారవబోతుంది. రేపటి ఓటింగ్ అనాలిసిస్ చూసేటప్పుడు మొత్తానికి చేంజ్ అయ్యి ఉంటుంది, క్లారిటీగా చూడండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది ఇవాళ ఎపిసోడ్ బీభత్సంగా ఉంటుంది. దానికి సంబంధించింది మాట్లాడుతుంది దీంట్లో. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్త కొత్తలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా, దయచేసి ఒక లైక్ చేసుకో అండ్ కామెంట్ చేయి. అంటే ఎవరికి ఓట్ వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమా, బెల్ ఆన్ చేసుకున్నావా? ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ ఎట్లుందంటే టాస్క్ ఎవరైనా ఆడారనుకో వానికి ఫేవరబుల్గా ఉంది, అట్లనే జరుగుతుంది. ఇక్కడ టాప్లో యథావిధిగా ఉండేది ఎవరంటే తనుజ ఎప్పటికీ టాప్లోనే ఉంటుంది, దూసుకెళ్తుంది. కానీ 40-45% ఉండే తనుజ 30%కి ఎందుకు ఉంటుంది అంటే తనకి లిటరల్గా చెప్తున్నా కదా, ఇదైతే యూట్యూబ్ పోల్ సంబంధించింది, ఇన్స్టాగ్రామ్ పోల్ సంబంధించింది అయితే కాదు. ఇది హాట్స్టార్కి బిగ్ బాస్ సంబంధించిన ఓటింగ్ అనాలిసిస్. ఇక్కడ హాట్స్టార్లో కాల్ పర్పస్ మీద సీరియల్ యాక్టర్ సంబంధించిన వాళ్ళు తనుజకు వచ్చేసి బీభత్సం అంటే బీభత్సం ఓట్లు పడుతున్నాయి, కాల్స్ చేస్తున్నారు. కాల్ ఓటింగ్ కూడా తనుజకి లిటరల్గా మామూలు అంటే మామూలు లేదు. హాట్స్టార్ సంబంధించిన దాంట్లో కూడా ఓట్లు బాగానే ఉన్నాయి. ఈ వీక్ ఇమాన్యుయల్ కళ్యాణ్ లేడు కాబట్టి తను ఎప్పటికీ టాప్లోనే ఉంటుంది. సో ఈ వీక్ మొత్తానికి టాప్, తన దాంట్లో చేంజ్ అవ్వాల్సిన లేదు. ఇంకొకటి ఎవరంటే సంజన గల్రాని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఒక టాస్క్ జరిగింది, దాంట్లో పాటు ఇమాన్యుయల్కి అండ్ సంజన గల్రాని జరిగిన టాస్క్లో ఇమాన్యుయల్ ఫేక్ చేశారని తెలిసింది కదా. ఆ పర్పస్ మీద కూడా సంజన గల్రానికి ఫేవరబులే జరిగింది. ఆల్మోస్ట్ రివ్యూవర్ అందరూ మాట్లాడారు దానిపైన, అట్లనే స్టాండ్ తీసుకున్నారు. జనాలు అందరికీ తెలుసు. ఒక్కొక్కరు స్లో మోషన్లో చూసుకొని మరి మన వీడియో స్లో మోషన్లో ఎవరిది ఫస్ట్ వదిలేశారు తాడు చూసుకొని మరి అలా కూడా చూసి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనకైతే నిజంగా అలా చేంజ్ అయింది కాబట్టి సంజన గల్రాని కూడా దాని పర్పస్ మీద కూడా అంటే కొంచెం అన్యాయంగా జరుగుతుంది అనేది కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి కూడా ఓట్లు అట్లనే పడుతున్నాయి సంజన గల్రానికి. ఇంకా ఇమాన్యుయల్ ఓట్లు కూడా కొన్ని పడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ కాబట్టి అలా కూడా పడుతున్నాయి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి సంజన గల్రాని ఉన్నారు. ఇక్కడ ఊహించాలంటే అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా, ఒక డేంజర్ జోన్లో మాత్రం పోవబోతున్నాడు. ఎవరంటే భరణి శంకర్, డెమాన్ పవన్ వీళ్ళిద్దరు కదా. వీళ్ళిద్దరిలో ఒక ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక ఎలిమినేషన్ అయితే చూస్తామని మేబీ నేను అనుకుంటున్నా. ఎందుకంటే భరణి శంకర్ ఓటింగ్ అనాలిసిస్ 3rd ప్లేస్కి వచ్చింది. ఎందుకంటే నిన్న డెమాన్ పవన్ ఛాలెంజ్ చేశారు కదా, ఆ ఛాలెంజ్లో భరణి శంకర్తో టాస్క్ ఆడి ఆ టాస్క్లో ఓడిపోయారు. టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి తొలగిపోయాడు ఆ టాస్క్లో ఆడి. ఇక్కడ టికెట్ టు ఫినాలే మేబీ సుమన్ శెట్టి కూడా ఉన్నాడు, భరణి శంకర్ కూడా ఉన్నాడు. భరణి శంకర్ కొడితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఎలిమినేషన్ చూడబోతున్నాం. వీళ్ళిద్దరికి అంత డిఫరెంట్గా ఓటింగ్ అయితే తారుమారలేదు, కొంచెం డిఫరెంట్ అంటే 1-2% వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒకటే ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. వీళ్ళిద్దరికి డెమాన్ పవన్ 3rd ప్లేస్లో ఉంటే భరణి శంకర్ ఏమో 4th ప్లేస్లో ఉన్నారు. తర్వాత వచ్చేసి రీతు మ్యాక్సిమం హాట్స్టార్ ఓట్లు కూడా పడట్లే. నిన్న కొంచెం ఫేక్ ఓట్లు పడ్డాయని టాక్ వచ్చింది, అది లిటరల్గా అదే జరిగింది. కళ్యాణ్ ఓట్లు పడతాయేమో అనుకుని రీతు వచ్చేసి కళ్యాణ్ దగ్గర కొంచెం చనువుగా ఉండడం, ఆమెతో మాట్లాడడం అనుకుంటుంది. ఈ వీక్ నామినేషన్ లేదు కాబట్టి తనకు గుండెలో గుబ్బులు అవుతుంది. ఎందుకంటే ఈ వీక్ నేను ఎలిమినేషన్ అవుతానేమో అని లోపల మాట్లాడుకుంటాను. కొంచెం నైట్ ఎపిసోడ్లో జరిగేటప్పుడు అట్లా కొన్ని పాయింట్లు వస్తున్నాయి, అట్లా భయపడుతుంది రీతు వచ్చేసి. రీతు నిజంగా డేంజర్ జోన్లో ఉన్నది రీతు. సుమన్ శెట్టి ఈ వీక్ ఆడిన విధానం, టాస్క్లో ఆడిన విధానం, నిన్న తనుజతో గెలిచిన విధానం. ఇంకొకటి ఈరోజు మన కళ్యాణ్తో అండ్ డెమాన్ పవన్ మన సుమన్ శెట్టి ఆడిన టాస్క్లో గట్టి ఎలివేషన్ చూడబోతున్నాం. మాస్ సుమన్ శెట్టి అంటే మాస్ సుమన్ శెట్టి. టాస్క్ ఏమైనా ఆడారా బాబు, ఎట్లా అంటే బీభత్సంగా ఆడారు. టాస్క్ బీభత్సంగా ఉంది. సో అతన్ని చేంజ్ అయ్యే అవకాశం ఉంది. తనకి ఇంకో ఛాయిస్ కూడా ఉంది. టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి మొత్తానికి అయితే ఎలిమినేషన్ అవ్వలే, తనకి ఇంకో గేమ్ ఆడడానికి ఛాయిస్ కూడా ఉంది. మేబీ సుమన్ శెట్టి కూడా టికెట్ టు ఫినాలే కొట్టాడు అనుకో ఈ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉండదు తనకి. నెక్స్ట్ వీక్ కూడా డైరెక్ట్ టికెట్ ఫినాలే పోతాడు. సో ఇక్కడ ఊహించలేని ఎలిమినేషన్ చూడబోతున్నాం. ఎవరెవరి మధ్యలో జరుగుతుంది అంటే డెమాన్ పవన్, భరణి శంకర్ కూడా కొడితే కానీ భరణి శంకర్ మీద పడితే కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. భరణి శంకర్, మన రీతు వీళ్ళ దాంట్లో అయితే సుమన్ శెట్టి టికెట్ టు ఫినాలే కొడితే వీళ్ళ దాంట్లో ఒక కంటెస్టెంట్ పక్కా 100% ఎలిమినేషన్ అవ్వబోతున్నాడు. సంజనకైతే వదిలేయండి, సంజన ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. పక్కా ఎలిమినేషన్ అయ్యేది వీళ్ళు ముగ్గురులో. మన డెమాన్ పవన్ వచ్చేసి నిజంగా తన గేమ్ ఆడినా తనకు వచ్చేసి ఫేవరబుల్ జరగట్లేదు. ఎందుకో కళ్యాణ్ ఓట్లు కూడా పడట్లే, అవన్నీ నాకు అర్థం అవ్వట్లే. కళ్యాణ్ ఓట్లు పడాలి కదా,
యాజ్ ఏ ఫ్రెండ్ కదా, తన ఓట్లు ఎందుకు పడట్లే? ఇట్లా డేంజర్ జోన్కి డిమాండ్ పవన్ ఎందుకు ఆడుతున్నాడు? టాస్క్లు కూడా బీభత్సంగా ఆడుతున్నాడు. నిన్న ఒక టాస్క్లో విన్ అయ్యాడు. ఆ టాస్క్లో వచ్చేసి ఈరోజు టెలికాస్ట్ అయితే ఆ టాస్క్లో విన్ అయిన తర్వాత కూడా ఎందుకు డెమాన్ పవన్కి ఓట్లు పడట్లే? అదే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. డెమాన్ పవన్ గట్టిగానే ఆడుతున్నారు కదా, ఆయన తనకి పిఆర్ సపోర్ట్ లేదు, ఆయన తన ఒక్కడికి ముందుకు వస్తున్నాడు. సో గట్టి ఛాలెంజ్ చేశారు కాబట్టి ఛాలెంజ్ చేసిన మాట కొంచెం నిలబెట్టుకుంటే ఇంకా బీభత్సంగా ఓట్లు పడేదేమో అని నేను అనుకుంటున్నా. మీరు ఎంతమంది అట్లనే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇదైతే ఓవరాల్గా మన ఓటింగ్ అనాలిసిస్ సంబంధించిన వీడియో. ఏమైనా పాజిటివ్ నెగిటివ్ ఉన్నా ఏమైనా కొంచెం అర్థం చేసుకోండి. మొత్తం క్లియర్ కట్గా చెప్పాలని ఏం రూల్ లేదు. కొంచెం అటు ఇటు తారుమారు అవ్వచ్చు. చాలా రివ్యూవర్ వేరేగా చెప్తారు, నేను వేరేగా చెప్తాను. నేనైతే నాకు నచ్చింది ఉన్నట్టే చెప్తాను. నాకైతే వేరేదైతే కలుపుకొని ఎవరి పిఆర్ కాదు, ఎవరి సంబంధం లేదు, నేను ఉన్నట్టే చెప్తా. సో ఇంతవరకు అందరు ఓపిక పట్టుకొని వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.